వెల్కమ్ టు డయల్ వ్యూ. ఓ వార్తా కథనానికి సంబంధించి టీవీ ఛానల్ రిపోర్టర్స్ ఇద్దరిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ అరెస్ట్ అక్రమం అని, బాధితులు లేకుండా వాళ్ళ స్టేట్మెంట్స్ లేకుండా కేసు ఏమిటి అని ప్రశ్నించిన న్యాయమూర్తి జర్నలిస్టుల రిమాండ్ని తిరస్కరించారు. వారిని బెయిల్పై విడుదల చేశారు. అయితే ఇక్కడే అందరినీ ఒక ప్రశ్న వెంటాడి వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలో ఎక్కడైనా వార్తకు సంబంధించి కేసులు పెట్టాల్సి వస్తే ఆ మీడియా సంస్థలో ఎడిటర్, సిఇఓ, ఇన్పుట్ ఎడిటర్, బ్యూరో చీఫ్ రిపోర్టర్స్, సబ్ ఎడిటర్, యాంకర్స్ పైనే పోలీసులు కేసులు పెడతారు. కానీ మేనేజ్మెంట్లపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు పెట్టరు. వీళ్ళంతా కేవలం ఆ సంస్థలో ఉద్యోగులు మాత్రమే. వాళ్ళ జీతభత్యాల్లో స్థాయిల్లో తేడాలు ఉండొచ్చేమో, కానీ వీళ్ళంతా ఉద్యోగులే, యజమానులు కానే కాదు. కనీసం వాటాదారులుగా కూడా అయ్యి ఉండరు. కానీ పత్రికలో లేదా ఛానల్లో వేసిన ప్రతి కథనానికి సంబంధించి ఉద్యోగులపైనే కేసులు పెడతారు. అసలు యాజమాన్యాల్ని కాదని మేనేజ్మెంట్లకు సంబంధం లేకుండా ఇవాళ ఏ మీడియా సంస్థలోనైనా జర్నలిస్టులు ఒక అక్షరం ముక్క రాసే అవకాశం ఉందా? అంత ధైర్యం ఉందా? అసాధ్యం. ముఖ్యంగా ఛానల్లో కానీ పత్రికలో కానీ వచ్చే ప్రతి వార్త వెనుక యాజమాన్యాలే ఉంటాయి. ఆ యాజమాన్యాల పొలిటికల్ పాలసీ, సంస్థ అవసరాలు, మేనేజ్మెంట్కి ఉన్న రాజకీయ సంబంధాలు, వ్యాపార ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కథనాలు పుట్టుకొస్తాయి. ఇది 100% నగ్న సత్యం. జర్నలిస్టులు కూడా ఒక రకంగా క్లరికల్ ఉద్యోగులుగా ఎప్పుడో మారిపోయారు. సంస్థ చైర్మన్, ఎండీలు ఏం చెప్తే అది ఎడిటర్లు, రిపోర్టర్లు, బ్యూరో చీఫ్లు, సబ్ ఎడిటర్లు కళ్ళు మూసుకొని, ఇంకా చెప్పాలంటే కళ్లకు గంతలు కట్టుకొని రాసి ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. మనకు ఈ నెల జీతం వస్తే చాలు, మనకివన్నీ అనవసరం, ఏదైనా తేడా పాడో వస్తే పైనోళ్ళు అంటే మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అని ఓ ముక్క చెప్పేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏ పత్రిక ఆఫీస్లోనైనా, ఏ ఛానల్లోనైనా ఇదే పద్ధతి, పరిస్థితి నడుస్తూ ఉంటుంది. మా సంస్థలో పనిచేసే జర్నలిస్టులకు 100% స్వేచ్ఛనిస్తాము అని యాజమాన్యాలు చెప్పే మాటలు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే. ఇవాళ రేపు ఏ మీడియా సంస్థ అయినా, ఏ యాజమాన్యమైనా తమ వద్ద ఉన్న జర్నలిస్టును సొంతంగా రాయనివ్వదు. జర్నలిస్టులకి ఇప్పుడు సమాజంలో పెద్ద గౌరవం అంటూ ఏమీ లేదు. దీనికి ప్రధాన కారణం వాళ్ళు ఓ కులం, ఓ వర్గం, ఓ రాజకీయ పార్టీతో అనుబంధంగా ఉండే మీడియా సంస్థల్లో పనిచేయటమే. ఆ కులం, పార్టీ లేదా ఓ వర్గం ముద్ర ప్రతి జర్నలిస్ట్కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక రూపంలో ఉంటుంది. అది భరించక తప్పదు. పొలిటికల్ పార్టీలు, మీడియా యాజమాన్యాలు వ్యవస్థల్ని, సమాజాన్ని అలా తయారు చేశాయి. గడచిన 20 ఏళ్లలో ఈ ధోరణి ఇంకా పెరిగిపోయింది. సిగ్గు ఎగ్గు లేకుండా మీడియా మేనేజ్మెంట్లు ఓపెన్గా మేం పలానా పార్టీకి చెందిన వాళ్ళము, మేం ఆ కులానికి చెందిన వాళ్ళము, మేం ఎల్లో మీడియా, మేం బ్లూ మీడియా అని బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. వాళ్ళ ఉద్యోగులు కూడా సగర్వంగా ఇదే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పరువు నష్టం దావాలు, క్రిమినల్ కేసులు పడినప్పుడు మాత్రం అన్యాయంగా సంస్థలో ఉన్న ఉద్యోగులను, ఎడిటర్లను, రిపోర్టర్లను, బ్యూరో చీఫ్లను బలి చేసేస్తున్నాయి మేనేజ్మెంట్లు. మాఫియా వ్యవస్థ వంటి మీడియాలో జర్నలిస్టులు చిన్న ముఠా నాయకుల్లా తయారయ్యారు. కుటుంబాల్ని పోషించుకోవడానికి, కింద మీద పడి బతకటానికి నెల జీతం కోసం మేనేజ్మెంట్లు ఏం చెప్తే అది రాసేసి చివరికి జైలు పాలవుతున్నారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో బాగుపడేది మేనేజ్మెంట్లే. జర్నలిస్టులకు చివరిలో పిఎఫ్ డబ్బులు కూడా మిగలవు. ఇదే జర్నలిస్టులో 100 కోట్ల రూపాయలకు ఎదిగిన వాళ్ళు, మీడియా సంస్థలు పెట్టి చక్రం తిప్పేవాళ్ళు కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉంటారు తప్పితే మిగిలిన వాళ్ళంతా ఎవరి స్థాయిలో వాళ్ళు పొట్టకూటి కోసం పోరాటం చేసేవాళ్ళే. ఓ మీడియా సంస్థ ప్రచారం చేసే వార్తపై కేసు వేయాల్సి వచ్చినప్పుడు పోలీసులు మొదట ఆ సంస్థ యాజమాన్యాన్ని పిలిపించాలి. వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలి.
వార్త వెనకున్న వాస్తవాలేమిటో వెలికి తీయాలి. యాజమాన్యం ఏం చెప్పిందో దానిపై విచారణ చేసి నిజాలు తెలుసుకొని ఒకవేళ జర్నలిస్టులే తమ సొంతంగా తప్పుడు వార్త వేస్తే వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ చేసి అప్పుడు అరెస్ట్ చేయాలి తప్పితే వార్త కనిపించగానే ఎవరో ఒక ఇంటర్నల్ ఇన్ఫార్మర్ని పెట్టుకొని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కేసు ఫైల్ చేసి జర్నలిస్టులను జైల్లో పెట్టడం, వాళ్ళకి బెయిల్ రాకుండా చేయటం, ఇంటరాగేషన్ పేరుతో మాటలతో హింసించటం ఇవన్నీ అమానుషం, దుర్మార్గం. అన్నింటికన్నా విషాదం ఏమిటంటే ఒక జర్నలిస్టుపై కేసు పెడితే జర్నలిస్ట్ అరెస్ట్ అయితే వెంటనే మిగిలిన జర్నలిస్టులు, మీడియా సంస్థలు అతన్ని కాకుల్లా పొడిచి మానసికంగా చంపేస్తాయి. అక్కడికి వీళ్ళంతా ఏదో శుద్ధపూసలైనట్లు, దేశ సౌభాగ్యం కోసం, విలువల కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తాయి. వాస్తవంగా మీడియాలో మేనేజ్మెంట్లన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఒక సంస్థలో మానేసి వేరే మీడియా సంస్థకి వెళ్ళినా అక్కడ మరో పార్టీకే అనుకూల వార్తలు రాయాల్సి ఉంటుంది. సంస్థలు మారటం వల్ల వార్తల్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎక్కడైనా జర్నలిస్టులు బానిసలే. ఇక్కడ మారాల్సింది పోలీసులు కేసు దర్యాప్తు చేయాల్సిన విధానమే. ఒక ఎడిటర్ అయినా, CEO అయినా, బ్యూరో చీఫ్ అయినా, రిపోర్టర్ అయినా అందరూ ఉద్యోగులే. వీళ్ళ స్వప్రయోజనాల కోసం కుట్రలు, వ్యూహాలతో ఛానల్స్లో, పత్రికల్లో సొంతంగా వార్తలు వేసేసుకునేంత సీన్ ఇక్కడ ఎవ్వడికీ లేదు. ఏ మీడియా సంస్థ అయినా అక్కడ అన్ని వ్యవస్థలు యజమాని కనుసన్నల్లోనే నడుస్తాయి. జర్నలిస్టులు సొంతంగా వేసుకునే వార్తలు కేవలం రోడ్ యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు మాత్రమే. కొన్ని సంస్థల్లో ఆ అవకాశం కూడా ఉండదు. అవి కూడా యాజమాన్యాలే నిర్ణయిస్తాయి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రాంతీయ మీడియా ఛానల్స్ అన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అందుకే మరో దారి లేక జర్నలిస్టులు జీతాల కోసం క్లరికల్ రైటర్స్గా మిగిలిపోయారు. మీడియా యాజమాన్యాలు వాళ్ళని ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నాయి. ఈ విషయాన్ని గుర్తెరిగి పోలీసులు, ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వార్తలకు సంబంధించి ఏ కేసు దర్యాప్తునైనా వాళ్ళ మీడియా మేనేజ్మెంట్స్ నుంచి మొదలు పెడితే ఏవి సత్యాలో ఏవి అసత్యాలో నిక్కచ్చిగా తెలుస్తాయి. కానీ దురదృష్టవశాత్తు పోలీసులు జర్నలిస్టులను టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్లపైకి, వాళ్ళ కుటుంబాలను బజారుకి ఇచ్చి అల్లరి చేసి ఏదో ఒకటి సాధించినట్లుగా హీరోల్లా ఫీల్ అవుతున్నారు. మీడియా కథనాల వెనుక అసలైన దోషులు ఎవరు ఎక్కడ దాగి ఉన్నారో, నక్కుని ఉన్నారో పోలీసులకి ఖచ్చితంగా తెలుసు. అయినా వాళ్ళు యాజమాన్యాలను ఏమీ చేయలేరు.